భారతీయ జనతా పార్టీ అభిమానులకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ద్వేషానికంటే రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ద్వేషం చాలా ఎక్కువ. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో సైద్ధాంతిక విభేదం ఉంది. సెక్యులరిజం పేరుతో అది నాటకం ఆడుతుందని వీళ్ళు, హిందుత్వ అన్నటువంటి దాంతో వాళ్ళకి వచ్చేటువంటి సైకలాజికల్ ఫార్ములా తప్పించి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. సైద్ధాంతిక పరమైనటువంటి యుద్ధమే నడుస్తుంటుంది. కానీ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా వ్యక్తిగత వివాదం తరహాలో గొడవ నడుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నరేంద్ర మోడీని టార్గెట్ చేసినంతగా భారతదేశ చరిత్రలో మరెవరూ టార్గెట్ చేయలేదు. దానికి రిటాలియేషన్గా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ పెద్ద ఎత్తున కౌంటర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ సంయమనం పాటించక తప్పనటువంటి పరిస్థితి, ఖచ్చితంగా సర్దుకుపోవాల్సింది. ఎందుకంటే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా ప్రవర్తించేటటువంటి వర్గమే కాబట్టి ఇకపైన తెలుగుదేశం పార్టీ మీద కావేశాలు తగ్గించుకుని చంద్రబాబుని పొగిడేటటువంటి పనిలోకి వెళ్ళక తప్పదు వాళ్ళకి.